ఓం శాంతి 23/7/2024 మధురమైన పిల్లలు, మీరు సమయానికి తమ ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుకే స్మృతి వేగాన్ని పెంచండి. ఈ దుఃఖధామాన్ని మరచి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ప్రశ్న: ఏ ఒక్క గుహ్యమైన రహస్యాన్ని మీరు మనుషులకు వినిపించినట్లయితే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది? జవాబు: వారికి గుహ్యమైన రహస్యాన్ని వినిపించండి. అదేమిటంటే, ఆత్మ ఇంత చిన్నని బిందువు, అందులో సదాకాలపు పాత్ర నిండి ఉంది. అది పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. అదెప్పుడూ అలసిపోదు. మోక్షము ఎవరికీ లభించదు. మనుషులు ఎంతో దుఃఖాన్ని చూసి మోక్షం లభిస్తే మంచిదని భావిస్తారు. కాని అవినాశి ఆత్మ పాత్రను అభినయించకుండా ఉండలేదు. ఈ విషయాన్ని విని వారి లోపల అలజడి మొదలవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడున్నదే ఆత్మిక పిల్లలు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో పేదవారికి ఎంతటి దుఃఖముంది. ఈ వరదలు మొదలైనవి వచ్చినప్పుడు పేదవారికి దుఃఖం కలుగుతుంది. వారి సామాన్లకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? దుఃఖమైతే కలుగుతుంది కదా. అపారమైన దుఃఖాలున్నాయి. షౌకార్లకు సుఖం ఉంది, కాని అది కూడా అల్పకాలికమైంది. షౌకార్లు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. మరణాలు కూడా చాలా జరుగుతాయి. ఈరోజు ఫలానా వారు మరణించారు, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ప్రెసిడెంట్గా ఉంటారు, రేపు గద్దెను వదలాల్సి వస్తుంది. అందరూ చుట్టుముట్టి వారిని దింపేస్తారు. దీనివల్ల కూడా దుఃఖం కలుగుతుంది. బాబా అన్నారు, ఈ దుఃఖధామంలో ఏ ఏ రకాలైన దుఃఖాలున్నాయో దుఃఖాల లిస్టును తయారు చెయ్యండి. పిల్లలైన మీకు సుఖధామం గురించి కూడా తెలుసు. ప్రపంచానికి ఏమీ తెలియదు. దుఃఖధామాన్ని సుఖధామాన్ని వారు పోల్చలేరు. తండ్రి అంటారు, మీకన్నీ తెలుసు. వీరు తప్పకుండా నిజమే చెప్తున్నారని కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ ఎవరికైతే పెద్ద పెద్ద ఇళ్లు ఉన్నాయో, విమానాలు మొదలైనవి ఉన్నాయో, వారు ఈ కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు కొనసాగుతుంది, ఆ తర్వాత సత్యుగం వస్తుంది అని భావిస్తారు. ఘోర అంధకారంలో ఉన్నారు కదా. ఇప్పుడు వారిని సమీపంగా తీసుకురావాలి. ఇంకా కొద్ది సమయం మిగిలి ఉంది. వారు లక్షల సంవత్సరాలని చెప్పడం ఎక్కడా? మీరు 5,000 సంవత్సరాలు అన్నది నిరూపించడం ఎక్కడా? ఈ 5,000 సంవత్సరాల తర్వాత చక్రం రిపీట్ అవుతుంది. డ్రామా ఏమైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా? ఏదైతే జరుగుతుందో అదంతా 5,000 సంవత్సరాలలోనే జరుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు. కావున ఇక్కడ దుఃఖధామంలో వ్యాధులు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు ముఖ్యమైన కొన్ని విషయాలను రాయండి. స్వర్గంలో దుఃఖం అన్న మాట కూడా ఉండదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆ గీతా అధ్యాయమే కొనసాగుతుంది. తప్పకుండా సంగమయుగంలోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది. తండ్రి అంటారు, నేను రాజులకే రాజుగా తయారు చేస్తాను. మరి తప్పకుండా సత్యుగానికి చెందిన వారిగానే చేస్తారు కదా. బాబా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం సుఖధామంలోకి వెళ్తాము. తండ్రి తీసుకుని వెళ్లవలసి ఉంటుంది. ఎవరైతే నిరంతరము స్మృతి చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. దానికోసం బాబా యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. స్మృతి వేగాన్ని పెంచండి. కుంభమేళాకి కూడా సమయానికి వెళ్లవలసి ఉంటుంది. మీరు కూడా సమయానికి వెళ్ళాలి. అంతేకాని త్వరగా వెళ్తారని కాదు. అలా కాదు. ఈ విధంగా త్వరగా చేయడం మన చేతుల్లో లేదు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మహిమ అంతా డ్రామాదే. ఇక్కడ జీవజంతువులు మొదలైనవి ఎన్ని ఉన్నాయి? సత్యుగంలో అవి ఉండవు. అక్కడ ఇవి ఉంటాయి అని లోపల ఆలోచించాలి. సత్యుగమైతే గుర్తుకొస్తుంది కదా. సత్యుగ స్థాపనను తండ్రి చేస్తారు. చివరిలో జ్ఞానమంతా సారంలో బుద్ధిలోకి వస్తుంది. ఉదాహరణకి బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది, వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది. అవి జడమైనవి, ఇవి చైతన్యమైనవి. దీని గురించి ఎవరికీ తెలియదు. కల్పం యొక్క ఆయుష్ను ఎంత పెద్దగా చేసేశారు. భారతే ఎంతో సుఖాన్ని పొందుతుంది. అలాగే దుఃఖం కూడా భారతే పొందుతుంది.
వ్యాధులు మొదలైనవి కూడా భారత్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనుషులు దోమల వలె మరణిస్తారు, ఎందుకంటే ఆయుష్షు తక్కువగా ఉంటుంది. ఇక్కడ శుభ్రం చేసేవారు మరియు విదేశాల్లో శుభ్రం చేసేవారిలో ఎంత వ్యత్యాసం ఉంది. విదేశాల నుండి మొత్తం ఆవిష్కరణలన్నీ ఇక్కడికి వస్తాయి. సత్యుగం పేరే ప్యారడైస్. అక్కడ అందరూ సత్వప్రధానంగా ఉంటారు. మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. ఇప్పుడు ఇది సంగమయుగం. ఈ సమయంలో తండ్రి కూర్చుని అర్థం చేస్తారు. అర్థం చేస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, నేను రోజురోజుకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ఇంతకుముందు ఇవేవి తెలియవు. బాబా ఇంత చిన్నని బిందువు, వారిలో సదాకాలికంగా పాత్ర అంతా నిండి ఉంది. మీరు పాత్రను అభినయిస్తూ వచ్చారు. మీరెవరికైనా తెలియచేస్తే వారి బుద్ధిలో ఎంతో అలజడి కలుగుతుంది. మీరేం చెప్తున్నారు? ఇంత చిన్నని బిందువులో మొత్తం పాత్రంతా నిండి ఉందా? ఆ పాత్రను ఎప్పుడు అభినయిస్తూనే ఉంటుందా? ఎప్పుడు అలసిపోదా? ఇది ఎవరికీ తెలియదు. అర్ధకల్పం సుఖముంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవుతుంది. ఎంత దుఃఖాన్ని చూసి మనుషులంటారు, దీనికన్నా మోక్షాన్ని పొందడం మంచిది అని. ఎప్పుడైతే మీరు సుఖములో శాంతిలో ఉంటారో అక్కడ ఈ విధంగా ఏమైనా అంటారా? ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రి బీజమైన కారణంగా వారి వద్ద మొత్తం వృక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంది. వృక్షం యొక్క మోడల్ రూపాన్ని చూపించారు. పెద్దదాన్ని ఏమైనా చూపించగలరా? బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. మరి పిల్లలైన మీ బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి, ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫలానా వారు ఇంత సమయం తర్వాత పాత్రను అభినయించేందుకు మళ్లీ వస్తారు. ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా. ఈ మొత్తం డ్రామానంతటినీ ఎప్పుడూ ఎవరూ చూడలేరు కదా. ఇది అసంభవం. దివ్య దృష్టి ద్వారా మంచివి చూడడం జరుగుతుంది. వినాయకుడు, హనుమంతుడు వీరంతా భక్తి మార్గానికి చెందినవారు. కాని మనుషుల భావన ఉన్న కారణంగా వాటిని వదలలేకపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చెయ్యాలి. కల్పకృతం వలె పదవిని పొందేందుకు చదువుకోవాలి. పునర్జన్మలైతే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందేనని మీకు తెలుసు. మెట్లు ఎలా దిగారు అన్నది పిల్లలకు కూడా తెలుసు. ఎవరైతే స్వయం తెలుసుకుంటారో వారు ఇతరులకి కూడా అర్థం చేయించడం మొదలు పెడతారు. కల్పకృతం కూడా ఇదే చేసి ఉంటారు. ఇలాగే మ్యూజియంను తయారు చేసి కల్పకృతం కూడా పిల్లలకు నేర్పించి ఉంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు, ఇకపై చేస్తూనే ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఈ విధంగా ఎంతోమంది తయారవుతారు. వీధి వీధిలోనూ ఇంటింటిలోనూ ఈ స్కూల్ ఉంటుంది. ఇది కేవలం ధారణ చేయవలసిన విషయం. మీకు ఇద్దరు తండ్రులున్నారు. అందులో పెద్ద ఎవరు అని అడగండి. వారినే దయ చూపించండి, కృపా చూపించండి అని పిలుస్తారు. తండ్రి అంటారు, అడగడం వల్ల ఏమీ లభించదు. నేనైతే మార్గాన్ని చూపించాను. నేను మార్గాన్ని చూపించేందుకే వస్తాను. మొత్తం వృక్షమంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇంకా చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. నాకు సేవాధారులైన పిల్లలు కావాలి. ఇంటింటిలోనూ గీతా పాఠశాల ఉండాలి. వేరే చిత్రాలు మొదలైనవి పెట్టకపోయినా కేవలం బయట రాయండి. చిత్రము, ఈ బ్యాడ్జ్ ఒక్కటి సరిపోతుంది. చివరిలో ఈ బ్యాడ్జే మీకు ఉపయోగపడుతుంది. ఇది సూచనాప్రాయమైన విషయం. అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారని తెలిసిపోతుంది. మరి తండ్రిని స్మృతి చేసినప్పుడు స్వర్గంలోకి వెళ్తారు కదా. మనం పతితులుగా ఉన్నాము, స్మృతి ద్వారానే పావనంగా అవుతాము. ఇంకే ఉపాయమూ లేదు అని కూడా అర్థం చేసుకున్నారు. స్వర్గము పావన ప్రపంచం. స్వర్గానికి యజమానులకు అవ్వాలంటే పావనంగా తప్పకుండా అవ్వాలి. స్వర్గంలోకి వెళ్లేవారు మళ్లీ నరకంలో ఎలా మునుకలు వేస్తారు? అందుకే మన్మనాభవని అంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. స్వర్గంలోకి వెళ్లేవారు వికారంలోకి వెళ్తారా? భక్తులు అంతగా వికారాల్లోకి వెళ్లరు. సన్యాసులు కూడా పవిత్రంగా అవ్వండి అని అనరు. ఎందుకంటే వారే స్వయంగా వివాహాలు చేయిస్తారు. నెలకి ఒకసారి ఈ వికారాల్లోకి వెళ్ళండి అని వారు గృహస్థులకి చెప్తారు. మీరు వివాహం చేసుకోకూడదు అని వారు బ్రహ్మచారులకి చెప్పరు.
మీ వద్ద గంధర్వ వివాహం చేసుకుంటారు. మళ్లీ మరుసటి రోజే ఆట అంతమైపోతుంది. మాయ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎంతైనా పవిత్రంగా అయ్యే పురుషార్థం ఈ సమయంలో జరుగుతుంది. ఆ తర్వాత ప్రారబ్ధం లభిస్తుంది. అక్కడైతే రావణ రాజ్యమే లేదు. వికారి ఆలోచనలే ఉండవు. వికారిగా రావణుడు చేస్తాడు, నిర్వికారిగా శివబాబా చేస్తారు. ఇది కూడా స్మృతి చెయ్యాలి. ఇంటింటిలోనూ క్లాస్ ఉన్నట్లయితే అందరూ అర్థం చేయించేవారిగా అవుతారు. ఇంటింటిలోనూ గీతా పాఠశాలను తయారు చేసి ఇంటివారిని తీర్చిదిద్దాలి. అలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. సాధారణమైన వారు మరియు పేదవారు, వారు హంజిన్స్ అనగా తోటివారు. గొప్ప గొప్ప వ్యక్తులకు చిన్న చిన్న వ్యక్తుల సత్సంగంలోకి రావడానికి కూడా సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారు, సోదరీ సోదరులుగా చేస్తారు అని విన్నారు కదా. అరే, మంచిదే కదా. గృహస్థంలో ఎన్ని జంజాటాలుంటాయి, ఎంతగా దుఃఖితులవుతారు. ఇది ఉన్నదే దుఃఖమయమైన ప్రపంచం. ఇక్కడ అపారమైన దుఃఖముంది. మళ్ళీ అక్కడ సుఖం కూడా అపారంగా ఉంటుంది. మీరు లిస్టు తయారు చేసే ప్రయత్నం చెయ్యండి. 25-30 ముఖ్యమైన దుఃఖపు విషయాలను రాయండి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు ఎంతగా పురుషార్థం చెయ్యాలి. తండ్రి ఈ రథం ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా విద్యార్థియే. దేహదారులందరూ విద్యార్థులే. చదివించే టీచర్ విదేహి. మిమ్మల్ని కూడా విదేహులుగా తయారు చేస్తారు. అందుకే తండ్రి అంటారు, శరీర అభిమానాన్ని వదులుతూ ఉండండి. ఈ ఇల్లు మొదలైనవేవీ ఉండవు. అక్కడ అన్ని కొత్తవి లభించనున్నాయి. చివరిలో మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అటువైపు అటామిక్ బాంబుల ద్వారా వినాశనం ఎంతగానో జరుగుతుందని మీకు తెలుసు. ఇక్కడేమో రక్తపు నదులు ప్రవహిస్తాయి. అందుకే సమయం పడుతుంది. ఇక్కడ మృత్యు చాలా చెడ్డది. ఇది అవినాశీ ఖండం. మ్యాప్లో హిందుస్థాన్ ఒక మూల వంటిది. డ్రామానుసారంగా ఇక్కడ వాటి ప్రభావమే కనిపించదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరిలో వీరికి బాంబులను కూడా అప్పుగా ఇవ్వవచ్చు. అంతేకాని ఏ బాంబులను వేయడంతో ప్రపంచం అంతమైపోతుందో అవేమైనా అప్పుగా ఇస్తారా? మామూలు క్వాలిటీవి ఇస్తారు. అవసరమైన వస్తువులను ఎవరికైనా ఇవ్వడం జరుగుతుందా? వినాశనమైతే కల్పకృతం వలె జరగాల్సిందే. ఇదేమీ కొత్త విషయం కాదు. అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన జరుగుతుంది. భారతఖండము ఎప్పుడు వినాశనం పొందదు. ఎంతో కొంతైతే మిగులుతుంది. అందరూ మరణించినట్లయితే ప్రళయం జరిగినట్లే. రోజురోజుకు మీ బుద్ధి విశాలంగా అవుతూ ఉంటుంది. మీపై ఎంతో గౌరవం ఉంటుంది. ఇప్పుడు అంతటి గౌరవం ఏమైనా ఉందా? అందుకే తక్కువ మంది పాస్ అవుతారు. ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మళ్ళీ రావడం కూడా ఆలస్యంగా వస్తారు అన్నది బుద్ధిలోకి రాదు. ఒకవేళ పడిపోయినట్లయితే చేసిన సంపాదన అంతా అంతమైపోతుంది. నల్లని వారిగా అయిపోతారు. ఇక వారు నిలబడలేరు. ఎంతోమంది వెళ్లిపోయారు. అలాగే ఎంతోమంది వెళ్లిపోనున్నారు. ఈ పరిస్థితిలో శరీరం వదిలితే తమకు ఎటువంటి గతి లభిస్తుంది అన్నది వారు స్వయమే అర్థం చేసుకోగలరు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. తండ్రి అంటారు, పిల్లలైన మీరు శాంతిని స్థాపన చేసేవారు. మీలోనే అశాంతి ఉన్నట్లయితే పథభ్రష్టులుగా అయిపోతారు. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. తండ్రి ఎంత ప్రేమగా అందరినీ పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు. వీరు అనంతమైన తండ్రి కదా. వీరిలో మొత్తం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అందుకే కదా అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలున్నాయి. లెక్కలేనన్ని దుఃఖపు విషయాలను మీరు రాయవచ్చు. ఎప్పుడైతే మీరు వీటిని నిరూపించి తెలియజేస్తారో అప్పుడు ఈ విషయం పూర్తిగా యథార్థమైనదిగా అర్థం చేసుకుంటారు. ఈ అపారమైన దుఃఖాలను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దూరం చేయలేరు. దుఃఖాల లిస్టు ఉన్నట్లయితే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే విని విననట్లుగా వదిలేస్తారు. గొర్రెలకేం తెలుసు సురమండలం యొక్క స్వరాలు అని ఇటువంటి వారి గురించే అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలైన మీరు ఈ విధంగా పుష్పాల వలె అవ్వాలి. ఎటువంటి అశాంతి అశుద్ధత ఉండకూడదు. అశాంతిని వ్యాపింపచేసేవారు దేహాభిమానులు, వారి నుండి దూరంగా ఉండాలి. వారిని ముట్టుకోకూడదు కూడా. అచ్చా,
మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఏ విధంగా చదివించే టీచర్ విదేహియో, వారికి దేహబానము లేదో అదేవిధంగా విదేహిగా అవ్వాలి. శరీర బాణాన్ని వదులుతూ ఉండాలి. వికారి దృష్టిని మార్చి నిర్వికారి దృష్టిని తయారు చేసుకోవాలి. 2. మీ బుద్ధిని విశాలంగా చేసుకోవాలి. శిక్షల నుండి విముక్తులుగా అయ్యేందుకు తండ్రిపై మరియు చదువుపై గౌరవాన్ని ఉంచాలి. ఎప్పుడూ దుఃఖంనివ్వకూడదు, అశాంతిని వ్యాపింపచేయకూడదు. వరదానము. బ్రాహ్మణ జీవితం యొక్క న్యాచురల్ నేచర్ ద్వారా రాతిని కూడా నీటిగా మార్చేసే మాస్టర్ ప్రేమ సాగర భవ. ప్రేమ రాయిని కూడా నీరుగా మార్చేస్తుందని ప్రపంచంలోని వారంటారు. అలా బ్రాహ్మణులైన మీ న్యాచురల్ నేచర్ మాస్టర్ ప్రేమ సాగరం. మీ వద్ద ఆత్మిక ప్రేమ, పరమాత్మ ప్రేమకు చెందిన ఎటువంటి శక్తి ఉందంటే దీని ద్వారా భిన్న భిన్న స్వభావాలను పరివర్తన చేయగలరు. ఏ విధంగా ప్రేమ సాగరుడు తమ ప్రేమ స్వరూపం అనాది నేచర్ ద్వారా పిల్లలైన మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు, అలా మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి విశ్వాత్మలకు సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక ప్రేమనిచ్చినట్లయితే వారి నేచర్ మారిపోతుంది. స్లోగన్. మీ విశేషతలను స్మృతిలో ఉంచుకొని వాటిని సేవలో పెట్టినట్లయితే ఎగిరే కలలో ఎగురుతూ ఉంటారు. ఓం శాంతి.